కోపం గురించి నేను 3 ఏళ్ల క్రితం కోపం గురించి చెప్పాను. అంటే ఈరోజు కొద్దిగా వేరే ఉంటుంది అనుకోండి. సో ఈరోజు అందుకే నాకు తీసి చూసే దాంట్లో మీకు అందుకే లింక్ పెట్టాను. కోపము ఈరోజు నేను చెప్పే 4 పాయింట్లు ఏమంటే, కోపము ఎక్కడి నుంచి వచ్చింది మన జీవితాల్లోకి, ఆ తర్వాత కోపము ఎవరి మీద వాడాలా, మూడవది కోపము ఎవరి కోసం వాడకూడదు, నాలుగోది ఎవరన్నా మన మీద కోప్పడితే మనం ఎలా వారిని డీల్ చేయాలా. 4 విషయాలు కోపం గురించి. ఓకేనా? సో మీరు చూస్తే కోపము అనేది దేవుడిచ్చిన మహాశక్తి. ఏంటిమా? ఏంది? ఎవరిచ్చిండేది? గుర్తుపెట్టుకోండి, కోపము మనకు లోపల పెట్టింది ఎవరు? దేవుడు. ఇది ఒక ఎమోషన్ ప్లరా, సంతోషములాగా, దుఃఖము, సంతోషము, ఉత్సాహంలాగా కోపము ఒక ఎమోషన్. దేవుడు మన జీవితాల్లో పెట్టిండేది ఇది. మనకిచ్చిన ఒక ఒక ఎమోషన్. అది తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఒక భావోద్రేకం. ఓకే, అందుకనే సైతాన్ నుంచి రాలే ఇది. అర్థమవుతుందా? ఇది ఎవరి నుంచి వచ్చినది? దేవుడి నుంచి వచ్చినది. ఈ కోపము దేవుని కొరకే వాడాలా. ఎస్, ప్రతి దాన్ని వాడు టిల్ట్ చేస్తాడు. అదాన్ని ఎవరు? సాతాను. ప్రతి దాన్ని విరగొడతాడు. ఈ సృష్టిలో వచ్చింది ఏంది లేదు వాడి నుంచి. ఇప్పుడు ఏంది లేదు వానికి. ముందు దండిగుండే ఆదాం ఇచ్చింది అన్ని, యేసుప్రభు వచ్చి అన్ని లాక్కుని. ఈరోజు ఏం లేదు వానికి. వాడు సృష్టించింది కూడా ఏం లేదు. అన్నీ దేవుడు సృష్టించాడు. దేవుడు మనం లాభం కోసం ఇచ్చాడు, కానీ వాటిని వాడి కోసం వాడుకుంటా అన్నాడు. సో కోపం కూడా హోలీ యాంగర్ ఉంది, గాడ్లీ యాంగర్ ఉంది. ఆ తర్వాత పిల్లరా, గాడ్లీ యాంగర్, గాడ్లెస్ యాంగర్, లేకపోతే ఏమంటాం ఈవిల్ యాంగర్ అనుకోండి, లేదంటే అన్గాడ్లీ యాంగర్. గాడ్లీ యాంగర్, అన్గాడ్లీ యాంగర్ ఉంది. అయితే దేవుడు కోపం మనకి ఇచ్చింది ఇది మన లాభం కొరకు, మన కోసం, మనము అధికారం చేయడానికి కోసం కోపం ఇచ్చాడు. ఓకే, సో కానీ ఈ యొక్క కోపాన్ని జాగ్రత్తగా వాడుకోవాలా, లేకుంటే చాలా చెడు చేస్తుంది కూడా. సాతాన్ చేతిలో పడితే చెడు చేస్తుంది. ఇప్పుడు కత్తి ఉంది ఇంట్లో, కత్తి ఎంతో లాభం చేస్తుంది, కానీ ఆ కత్తే ప్రాణాలు కూడా తీస్తుంది. అంతే కదా బ్రదర్? సో ఈ విధంగా లైక్ డబ్బులు ఉన్నాయి. కొంతమంది క్రైస్తవులు కత్తే చెడ్డదంటారు. కత్తి చెడ్డది కాదు, కత్తి మంచిది, ఏదానికి వాడేది. కానీ ఆ కత్తి చెడ్డ పని కూడా చేస్తుంది. ఇప్పుడు డబ్బు కూడా చాలామంది చెడ్డదంటారు క్రైస్తవులు. డబ్బు న్యూట్రల్. అదేం చేస్తుంది అది? కొంతమంది బైబిల్ కొనుక్కుంటారు, కొంతమంది బ్రాందీ బాటిల్ కొనుక్కుంటారు దాంతోనే. సో అలాగ కోపము దేవుడు మనకి ఇచ్చిన ఒక యాక్చువల్గా చాలా పవర్ఫుల్ ఎక్విప్మెంట్ ప్లర్ ఇది. అయితే ఏ దానికోసం కోపం ఇచ్చాడు దేవుడు అంటే, ఈ ఎమోషన్ మనకి ఎందుకు ఇచ్చారంటే సాతాను మీద వాడేకి, సాతాను కోసం వాడే కాదు, వాడు ఆడుకునేకి ఇగుడుది ఈ కోపాన్ని. అందుకే జాగ్రత్తగా వినాలి మనము. కోపము మనం నేనకి క్రితం వింటాను కదా, కోపము మనము సాతాను మీద వాడేదానికి దేవుడు ఇచ్చిండేది. వాడిని నాశనం చేసి పెట్టేదానికి దేవుడు కోపం ఇచ్చిండేది మనకు అందుకే చాలా హోలీ యాంగర్ ఉండాలి ప్లరా. ఉదాహరణకి మీకు సపోజ్ మొబైల్లో పోర్నోగ్రఫీ కనపడింది అనుకోండి, మీలో యాంగర్ లేయాలా అంటే మొబైల్ని పగలకూడదండి. మీరు హోలీ, నేను ఇది చూడకూడదు, నేను పరిశుద్ధి, నేను దేవుని యొక్క బిడ్డ, నేను దేవునితో నేను నా కళ్ళ నిండా దేవుడు ఉన్నాడు, నా కళ్ళు దేవుని కళ్ళు కలుసుకొని ఉన్నాయి లోపల. దేవుడు నేను ఒకటై మేము స్పిరిట్, దేవుడు ఆత్మ, నేను ఆత్మ, మేము ఇద్దరు కలిసి లోపల నివసిస్తాను మీ శరీరంలో. వింటాను కదా, ఈ శరీరంలో ఉగ్రత రాలని, కోపం రాల మీకు పాపం మీద, అసహ్యం రాల పాపం మీద. సో అందుకు కోపం ఇచ్చింది పిల్లరా. రెండవది అతి ముఖ్యమైనది, ఇంతవరకు మీకు అదే నేను చెప్తున్నాను మీకు. కోపం దేవుడు ఇచ్చినది నువ్వు అసహించుకోవాల రోగాన్ని. పెద్ద బాధ ఏమంటే క్రైస్తత్వంలో దేవుడే రోగం పెడతాడనేది సాతానికి గొప్ప విజయం. అదే
ఎప్పుడు ఇచ్చాడు రోగం చెప్పండి? దేవుడు ఈ భూమి మీద ఎవరికి ఇచ్చాడు? తిరిగాడు కదా ఆయన వచ్చి తిరిగాడు ఈ భూమి మీద. ఎవరు? యేసుప్రభు స్వయాన దేవుడు ఆయన. ఎవరికైనా రోగం ఇచ్చాడా? ఎప్పుడు దేవుడు ఇడిచి ఫస్ట్ మీకు ప్రిన్సిపల్ అర్థం కావాల్సింది ఏమంటే, ఇది లేకుంటే చెట్టే అడ్డడ్డం పోతుంది మీది, అంటే జీవితమే టేడమెడపోతుంది. మీ ఫస్ట్ గుణాది ఏంటంటే దేవుడు మంచోడు. ఈ సృష్టిలో జరుగుతుండే ఏ చెడు కారణం దేవుడు కాదు. మీకు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు కొద్దిగా మీకు అట్లా అనిపిస్తుంది, కానీ జ్ఞానంగా చదవాలి. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన పర్మిషన్ ఇచ్చే దేవుడు. నువ్వు ఒప్పుకోలేదనుకో, ఆదాము పర్మిషన్ ఇచ్చే, వద్దంటే నీ ఇష్టం తినన్నాడు. ఇజ్రాయెల్ జనాంగమా మీరు పోతారా పోండి మీ ఇష్టం అన్నాడు. జరిగే పరిణామం మీరు చూసుకోండి. దేవుడే సర్వసృష్టికర్త కాబట్టి మనం చాలాసార్లు పాత నిబంధన చదివినప్పుడు దేవుడే పనిష్ చేస్తాడు అనిపిస్తుంది మనకు. నేను చాలాసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పా. మీరు రెడ్ లైట్ క్రాస్ చేసి మీరు పార్లమెంట్ చెడ్డదంటే ఎట్లయితుంది? పార్లమెంట్ మంచిదే, కానీ పార్లమెంట్ నీ క్షేమం కొరకు ఏం చేసింది? రెడ్ లైట్ క్రాస్ చేయొద్దనింది. చేస్తే ఏమవుతుంది? రెడ్ లైట్ క్రాస్ చెప్పండి. ఇక్కడ ఏం తెలియదు, కానీ అనంతపురంలో, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎప్పుడైనా బై మిస్టేక్ యవ్వనస్తుడు ఎగిరిపోతారు, పిచ్చలు అయిపోతుంది శరీరం. ఎందుకంటే అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటారు. సిటీస్లో మీకు తెలుసు చాలా జల్దీలో ఉంటారు. ఆ తర్వాత స్పీడ్ లిమిట్ మీరు ఇక్కడ ఏం పట్టించుకోరు, కానీ ఆడ స్పీడ్ లిమిట్కి చాలా ఫైన్లు కడతారు. మేము కూడా ఫైన్ కట్టాలి. స్పీడ్ ఒక కెమెరాలు పెట్టింటారు, ఇంటికి బిల్లు వచ్చేస్తుంది. ఎందుకు పెట్టారు చెప్పండి? ఇవన్నీ శత్రువులా వాళ్ళు మనకి. ఇప్పుడు హత్య చేసిన వాళ్ళకి ఉరిశిక్ష చేస్తాడు జడ్జి, మనం చెడ్డోడు అంటాం ఆయన్ని. ఎందుకంటే దేవుడు కొద్దిగా ఇవి పెట్టాడు, ప్రిన్సిపల్స్ పెట్టి లాస్ పెట్టాడు. ఆయన దాటితే నీకు పనిష్మెంట్. అందుకని దేవుడిని చెడ్డోడు అనక లేదు. మనం దేవుడు చాలా మంచోడు దేవుడు మనకి. అందుకే మనకు ఒక పునాది మనం ఏదాని మీద కట్టుకోవాలి మన ఇండ్లు అంటే, పిల్లడు జ్వరం వచ్చినా, ఎవరు జ్వరం వచ్చినా, ఎవరు యాక్సిడెంట్, ఈవెన్ చనిపోయినా, ఎవరన్నా ఏడన్నా భక్తిపరులు, దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దండి. దేవుంది అస్సలు తప్పే లేదు, తప్పు చేయడు దేవుడు. దేవుడు తన వాక్యం మీద నిలబడేవాడు, దేవుడే వాక్యం పిల్లరా. సో కోపం ఎందుకు ఇచ్చారంటే, నీకు శరీరంలో రోగం ఏదైనా తాకినప్పుడు నువ్వు చాలా కోపంతో దాంతో వ్యవహరించాలి. రోగంతో కాదు వ్యవహరించాల్సింది, ఈవిల్ స్పిరిట్స్తో. నేను నిన్న వారం కూడా చెప్పాను మీకు, ఇక్కడ నుంచి ప్రతి వారం దాదాపు నువ్వు వెంటనే చెప్పాల్సింది ఏమంటే, కడుపు నొప్పి ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నీ నోటి నుంచి రావాల్సింది ఏమంటే, యేసు నామములో సైతానా చేతి నా శరీరం మీద నుంచి, నా కడుపు మీద నుంచి చేతి యేసు నామములో నేను గద్దిస్తాను, దూరం పో. దేవుని అగ్నితో నువ్వు కాల్చబడదు గాక, నేను దేవుని యొక్క కన్జ్యూమింగ్ ఫైర్ నీ మీద విడుదల చేస్తాను, నాశనం చేసి పెడతానని. చేతి నా పిల్లల మీద, చేతి నా మీద నుంచి దూరం పో. వెంటనే అనాలను, యేసు నామములో దూరం పొమ్మని ఆజ్ఞాపించి దాన్ని కాస్ట్ అవుట్ చేయాలి. దూరం పొమ్మని ఆజ్ఞాపించి, తండ్రి నా దేహం నీ ఆలయము, నువ్వు కన్ఫెస్ కూడా చేయాలి పాజిటివ్గా. వాక్యం కన్ఫెస్ చేయాలి. నా దేహంలో నువ్వు ఉన్నావు తండ్రి, నా దేహం నీ ఆలయం. ఏసై తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత వింటానారా? నా రక్తంలో ఆరోగ్యం, నా కడుపులో ఆరోగ్యం, వనువులో నువ్వు నా పరిశుద్ధాత్మ తండ్రి నా దేహాన్ని బాగు చేసినందుకు కృతజ్ఞతలు. యెహోవా దేవా స్వస్థపరచు, యెహోవా నేనే అన్నావు. లోకం మీదకి వచ్చే ఏ రోగం, ఐగుప్తు మీదకి వచ్చిన ఏ రోగం నీ మీదకి రానినన్నావు, కృతజ్ఞతలు. ఏ రోగము నా మీదకి రాదు గాక. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది, నాకు నీ వాక్యం దొరికింది, నాలో జీవం దొరికింది అని, నా శరీరంలో ఆరోగ్యం దొరికింది, నీ కృతజ్ఞతలు తండ్రి. జీవమును అది సమృద్ధిగాను నాలో ఉంది తండ్రి. అయినా భక్తికి జీవానికి కావాల్సినవన్నీ నువ్వు ఇచ్చున్నావు, నీ వాక్యాన్ని పంపి నన్ను స్వస్థపరిచిన కృతజ్ఞతలు. అందుకే యేసుప్రభు అంటాడు, విసుక్కోక అన్నాడు యేసుప్రభు. ఆ చెడ్డ న్యాయాధిపతి దగ్గర విసుక్కోకుండా విధవరాలు మాటికి పోయేది. నేను చెప్తున్నా పిల్లరా, 2 నెలలు పట్టినా, 3 నెలలు పట్టినా, 6 నెలలు పట్టినా, ప్రతి రోగాన్ని గురించి నువ్వు దురాత్మని గద్దించేది అలవాటు చేసుకోను. లేకుంటే వాడు ఆదాము అవ్వల దగ్గర తోటలో దూరం నీతో లేనిపోయినన్ని మాటలు మాట్లాడి, చెడ్డ మంచి మాటలు మాట్లాడి, నువ్వు చెడ్డ మంచి మాట్లాడితే ఎట్లా చేస్తాడు వాడు? నీకు ఒకే ఒక వృక్షంలో నుంచి తినాల్సింది, జీవ వృక్షంలో నుంచి. డబ్బులు నువ్వు అప్పుల్లో ఉన్నావా? మామూలే సార్, మా భర్తకి ఇంత జీతము, మా నాయనకి ఇంత జీతము, మాకు ఇన్ని ఖర్చు, ఇది
నువ్వు జీవితంలో అప్పుల్లో నుంచి పైకి బయట రాలేవు. నీకు కోపం రాలా, అందుకే కోపం ఇచ్చిన దేవుడు. ఎవరి మీద? భర్త మీద కాదు, ఎవరి మీద రాళ్ళ కోపము? ఆ అప్పు మీద. దాన్ని ఖర్చేలను యేసు నామంలో నా ప్రభు చెప్పాడు, ఈ కొండను చూసిపోయి సముద్రంలో పడమంటే అది పడుతుందని. ఈ అప్పులు రాసి పెట్టాడా? దాన్ని చూస్తున్న ఈ అప్పు ఏ సాములో సముద్రంలో పోయి పడు. నా జీవితం, నా కుటుంబం అప్పు ఉండదని వీళ్ళది. నా ప్రభు యేసయ్యా, నువ్వు బీదుడై నాకు ధనికుడుగా చేశావు. నా ఇల్లు గొప్ప ధననిది. నీతిమంతులు నైనా ధనం కలిగి ఉంటారన్నావు. అబ్రహాం ఆశీర్వాదాలు నా మీద ఉన్నా. నేను ఆశీర్వదింపబడిన దాన్ని, ఆశీర్వదింపబడిన కుటుంబం ఇది. ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువును నాకు ఇచ్చి ఉన్నావు. నీ కుమారుడు యేసుక్రీస్తు ఏ స్వామిలో నేను చావు పలుకుతున్నా ఈ యొక్క అప్పుల మీద. ఏ స్వామిలో ఈ అప్పులు తెచ్చే దురాత్మని, ఆ చెడ్డ అలవాట్లు పెట్టే దురాత్మని ఇంట్లో నుంచి దూరం పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నన్ను, నా భార్య, పిల్లలను ముట్టకుండా ఉండును గాక. నజరుడనేసిన దీని వేర్లని తెగ నరుకుతాను. సి ఏంది ప్రేయర్లు? నువ్వు ఏం చేస్తావు ప్రేయర్లో? చాలామందికి వాడు అందుకే ప్రార్థన చేయనిడు పిల్లలు. నువ్వు ఒక ఏదో డబ్బావో ఏదో ఈ ఇన్స్ట్రుమెంట్ కాదు, నువ్వు ఏదో ఆడ ఉండేదానికి దేవుడు మాటి మాటికి వచ్చి నీకు అన్నీ ఇచ్చిపోయేదానికి. అందుకే దేవుడు అంటాడు, నేను నీకు అధికారం ఇచ్చాను, నువ్వు వాడుకుంటే వాడుకో, లేకపోతే నీ ఇష్టం అంటాడు. నువ్వు ఒక రోబోటో డాలో కాదు ఆయన చేతిలో. నువ్వు దేవుని, చిన్న దేవుని స్వరూపంలో పొరుగులో నేను సృష్టించాడు. నీ పిల్లలకి అనారోగ్యం వస్తే నేను మెడిసిన్ తినొద్దని చెప్పను, కానీ మీకు ఆ స్థితికి రావాలా. వాక్యంతోనే చంపేయాలి మనం రోగాన్ని. వరి కాకండి. ఫస్ట్ మౌని ఈనలను పైన వారము, 2 వారాలు, నెల, 6 నెలలు. దేవుడు అబద్ధం కాదు. అందుకే విసుక్కోద్దండి, అలసిపోద్దండి. మీలో నాకు తెలుసు చాలామంది వారం చెప్తారు, 2 వారాలు చెప్తారు. అది వాడు నీ మైండ్, వాడు చాలా భయంకరమైన వ్యక్తి. వాడు సాతానుగాడు, వాడికి తెలుసు నేను ఇడిస్తే మళ్ళీ నాకు అవకాశం ఉండదని. అందుకే వాడు వీళ్ళే ఇడిచిపెడతారులే అని ఉంటాడు. మీకు ఉండే మాట చెప్తాను, మనమే ఇడిచిపెడతామని మనకు తెలుసు, వీళ్ళు ఎక్కువ రోజులు పోలేరు అట్లా అని. కానీ పోవాలా మనం, ఎందుకంటే వాక్యాన్ని చెప్తుంది కాబట్టి. వాక్యంలో అబద్ధం లేదు కాబట్టి, దేవుడు అబద్ధం చెప్పడు కాబట్టి. వారం, 2 వారాలు, నెల, 2 నెలలు, 6 నెలలైనా ఆ రోగం మీద నాశనం పలకాలను. మెడిసిన్ తీసుకుంటే తీసుకో, కానీ నేను కాదన్ను. కానీ మెడిసిన్ ఉందిలే అని చెప్పి కన్ఫెషన్ వదిలేసావా, నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది. మా ఇంటానవా? లైఫ్ లాంగ్ మెడిసినే తీసుకోవాల్సి వస్తుంది నీకు. దేవుడు అంటాడు, నేనేం చేయలేరా నైనా, మెడిసిన్ తీసుకొని వేరే ఎఫెక్ట్స్ అన్నీ పడుతుంది దాంతో. డబ్బు విషయంలో, పిల్లల విషయంలో, ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైనా అనారోగ్య పడినప్పుడు మందు అయింది కానీ యూ హ్యావ్ టు బ్యాటిల్ విత్ దాట్. యూ హ్యావ్ టు కర్స్ దట్ సిక్నెస్. తల్లిదండ్రులుగా మీరు పిల్లల మీద చేసి నాశనం చేసి పెట్టాలా. చేసి చూస్తానండి, కొద్ది రోజుల తర్వాత ఎట్లుంటారు మీ పిల్లలు. మనం ఏం చేసామంటే వదిలేసాం, ఆదాం కదా వదిలేసినట్లే. ఎవరైనా రావచ్చు పోవచ్చు మా ఇళ్ళల్లోకి, మా శరీరాల్లోకి. పాములన్నా తిరుగుతానంటే ఏం చేస్తాం సార్? దానికి తోడు కొంతమంది ప్రీచర్లు కూడా అట్లే దేవుడే పెడతాడంటే ఏమైంది? వాళ్ళు ఉండి ఆడిపోతారు అన్నట్లుంది మన పరిస్థితి. అందరూ కలిసిమెలిసి ఉందా ప్రాణరా అన్నట్లుంది. సరే, రోగాలు, ఈగాలు, అప్పులు. నరేంద్ర అంటారు పాపం, ఎప్పుడు చెప్పలేదు సార్ ఎవరి మాకి. అందుకే చెప్తాను బ్రదర్కి ఇవన్నీ. హలో, నేను చెప్తున్నా, ఈ చిన్నపిల్లలు ఎవరు నా అనారోగ్యం పడితే తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ గడి పెట్టండి, చేయి పెట్టండి, ముందర పైన నాశనం చేసి పెట్టండి. విడిచిపెట్టకూడదు పిల్లరా. 10 సార్లు, 20 సార్లు, 40 మీరు రెస్ట్ తీసుకోకూడదు దాని విషయంలో. ఎడతెగక అంటాడు దేవుడు, విసుక్కోక అంటాడు దేవుడు. అర్థమవుతుంది పిల్లరా? అందుకే కాలువలో నాటబడిన వృక్షంలా ఉండాలంటే నేను ఆ యొక్క దివారాత్రులు ధ్యానించే వాళ్ళే ఉండాలి. దాన్ని దివారాత్రులు నేను చూడు, కొన్ని నెలల తర్వాత చూడండి ఎట్లుంటుందో మీ బాడీ పరిస్థితి. మీ ప్రతి పార్టు, ఏ పార్ట్ అయినా అది ఆక్రమించి దేవుడు అలా సృష్టించలేదు. యేసుప్రభు ఎవరు మనకు? యేసుప్రభు ఎందుకు బ్రతికి చూపించాడు? యేసుప్రభులా అందంగా ఉండాలి మనం, యేసుప్రభులా ఆరోగ్యంగా ఉండాలా, యేసుప్రభులా అధికారం ఉండాలా, యేసుప్రభులా డబ్బు కలిగి ఉండాలా. యేసుప్రభుని కూడా బీదోడు చేశారు కొంతమంది. యేసుప్రభు బీదోడు కాదు, చాలా ధనికుడు ఆయన. ఎవరు అంటాను ఆయనకి తలబాల్చుకునే ఇల్లు లేదని. ఆయన పడవలో పండుకున్న కూడా పిల్లో కాళ్ళ ఆయనకి.
మీ కోపం వస్తుందేమో. ఏడు చర్చలో కోపం రాదులేండి. ఎక్కడ పడుకున్నాడు సిస్టర్ ఆయన? వేరే సెక్షన్లో పడుకున్నాడు హ్యాపీగా తిండి పెట్టుకొని. ఎవరు చెప్పారు యేసుప్రభు ఇల్లు లేదని? అమ్మ కొడతారు కొంతమంది, ఏంటి ఇది నా ప్రీచింగ్, దుర్మార్గుడు వచ్చేసినాడు అంటారేమో. యేసుప్రభు ఇల్లు అంటే శిష్యులు అడిగారు, ఏడుంటావు అంటే రా చూపిస్తానన్నాడు. పక్కన ఇంటికి తీసిపెట్టాడా యేసుప్రభు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అర్థమైందమ్మా? యూదులు చాలా డబ్బుగల వాళ్ళు, చాలా మంచి ధనికులు. వాళ్ళ డాడీ చాలా రిచ్ ఫెలో యోసేపు. కార్పెంటర్ అంటే మనోళ్ళు అనుకుంటారు, ఏదో నిక్కరేసుకొని తిరుగుతుంటారు నాయన. 6 రూపాయలు అవుతుంది అట్లా. స్టార్టింగ్ నుంచి యేసు బీదుడు కాబట్టి మనం కూడా మన ఇంట్లో బీదరిగా ఉండి ఏం చేస్తాం? ఉండిలే, అది కూడా పాపం అడిగిపోతుంది. మా ఇంట్లో కాకుండా అడిగిపోతుంది పాపం. ఈడ ఉంటారు నాయన అంటాం మనం ఎవరిని? బీదరికాన్ని. సో ఈ విధంగా అర్థమవుతుంది కోపం ఎందుకు ఇచ్చిందో. సో కోపం గురించి ఈ పాయింట్ నేను చెప్పలేను, అదే టైం లేదు, వేరే చెప్పుకోవాలా. సో ద మెయిన్ థింగ్ ఈజ్ దిస్. అమ్మా అర్థమైందని అక్షయ్? కోపం రాళ్ళు ఎవరి మీద? ఇడ్లీ చట్నీ మీద కాదు. సో కోపము సాతాను మీద ఉండాల. కోపము ఈ హలో మీకు ఎట్లా రేగాలంటే లోపల నుంచి, నేను దేవుడి యొక్క బిడ్డను, నేను నా ప్రభు రక్తం కాడ్చిందన్న, నాకు అన్ని ఆస్తి అంతా కొనిస్తే అది హోలీ యాంగర్ అంటే. అర్థమవుతుందా? అంతా నా ప్రభు ఇమ్ము ఊరికే ఉండదు. హలో హోలీ యాంగర్ వచ్చేసాను, నాకు హోలీ యాంగర్ వచ్చాను మళ్ళా. హలో ఇమ్ము రోషం వచ్చేస్తుందా నీకు? ఓకే జాగ్రత్త తినేలా లరా. మీకు ఛాలెంజింగ్ ఉండాలి. ఏం తెలుసా, నేను నిబంధనలో ఉన్నాను రా. నువ్వు ఎంత ధైర్యం నీకు నా మీద చేస్తావు? నా పిల్లల మీద చేస్తాను, నా డబ్బుల మీద చేస్తాను. మా అర్థమవుతుందా? రోషం అగ్ని మాదిరి ఉండాలి మీ లోపల. రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి నాకు సర్వ సృష్టికర్తకు దేవుడు సర్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో నుంచి నా చేతిలో పెట్టి ఫలించి అభివృద్ధి చెందు విస్తరించి రాజ్యంచే వశపరుచుకుని నన్ను దేవుడు మొత్తం మీద అధికారిగా పెడితే నేను కాంప్రమైజ్ అయ్యకుండా డిల్లా డల్లాగా అసలు ఏందో అది ఇప్పుడు బాధపడద్దని మళ్ళీ ఈ గోడ ఆడని చెప్పండి. చింటూ ఇట్లా తిరిగింది కొద్దిగా. హలో ఎంత వయసు తల్లి నీకు? పవనక్క 17 18 ఇప్పుడు 20. అప్పటికే గోడ వచ్చేసిందే. 60కి ఏమవుతావో మన వాళ్ళు వచ్చినప్పుడు? అమ్మా మీరు చర్చకు కూడా రారేమో, ఎవరు ఆన్లైన్లో చూసుకుంటాంలే సార్ బెడ్ మీద పండుకొని. హలో ఓకే అది వినను నేను, దాంట్లో అన్నీ చెప్పాను మీకు. ఈరోజు లింక్ పెట్టి యూ షుడ్ హ్యావ్ హోలీ యాంగర్ మా. అతని మీద రక్తపు విలువ నీకు రగిలించాలి లోపల. కవనెంట్ మెన్షన్ నేనేంది అబ్రహాం లాగా రోషం రాలా. అబ్రహాం ఏం చేశాడమ్మా? అబ్రహాం తన శరీర అవయవాలు బాగలేకుంటే నేను చెప్తాను నీ కథ అని చెప్పేసి నిబంధనలో ఉన్న మామూలు నిబంధన అది. గొర్రెల రక్తము ఇప్పుడు స్వయన యేసు రక్తము మండిపోవాల మీరు నేను. అందుకే ప్రార్థన పరులుగా ఉండాలి పిల్లరా. ప్రార్థన అంటే గొడో అని ఏడ్చేది కాదు, ఆయన ముందర కూర్చొని యాడున్నాను అని చెప్పేసి హలో రాజ్యం చేయడం, ప్రార్థనలో కూర్చొని వాక్యాన్ని తీసుకొని సంపి పడేయడము. ఏం వరి కాదని, వారమైన రిజల్ట్ రాలేదు సార్, వారమైన పిల్లలకి మందులు వేస్తాను, అన్నీ చేస్తానని మీరు చెప్పారు. 2 వారాలు సంపి పడేలా కంప్లీట్గా పునాది మీద ఇల్లు కట్టాల. మీ ఇల్లు వస్తాంటాయి రావన్లే దేవుడు, కానీ నీ ఇల్లు పడదు. అర్థమవుతుంది నైనా? హలో ముఖ్యంగా ఆరోగ్యము, అప్పులు, లేదంటే ఇంట్లో మాట ఇండ్రు పిల్లలు, లేదంటే భర్త ఆడో చిట్లంపొడి అమ్ముకుంటూ తిరుగుతున్నాడో. హలో దుర్మార్గుడు ఆడున్నాడు, అదే సారీ మంచోడు యాడ తిరుగుతున్నాడేమో. హలో యా హోటల్లో తిరుగుతున్నాడో, యా కప్పులు కడుగుతున్నాడో, యా బీర్ బాటిల్ కింద పడుకున్నాడో ఏమో తెలియదు మనకి. హలో నువ్వు ఈడ మామూలుగా టైం లేదు సార్ మా ఆయనకి అన్నావు అనుకో. హలో కొంతమంది అంతే.
పని ప్రే చేసుకున్నా ఎంజాయ్ చేసుకున్నా 7 నిమిషాలు. ఒకడు అంటాడు 3 సార్లు చేసుకుంటాడు రోజుకే. ఈరోజు ఫోన్లో పొద్దున అన్నం తినేటప్పుడు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు రాత్రి అన్నం తినేటప్పుడు మిగతా టైం అంతా వాడు తింటా ఉంటాడు వీనికి వేసుకొని. మోని అడగనులే ఎంతసేపు అర్థం చేసుకున్నామని. రేపు పొద్దున ఏం గతి భర్తది, పిల్లలది, మనవలది, మనవరాలది. మాకేం సార్ హాస్పిటల్ ఉన్నాయంటావా ఎట్లా? నరికి పడేయాలమ్మా మొత్తం అంతా. మోషే, అబ్రహాం చూడండి, అసలు జాషువా, సూర్య చంద్రులు ఆపుతున్నారు వాళ్ళు. ఏం చేసేవాడు యాసో చెప్పాడు, దివా రాత్రులు దేవుని వాక్యాన్ని. అందుకే సూర్యుని చూసినాడు, స్టాప్ మ్యాన్. చంద్రుడు ఈడ జలుబుని కూడా స్టాప్ మ్యాన్ అనేవాళ్ళు లేరు. ఏదాన్ని జలుబుని డాక్టర్ అయ్యి పొడిసి స్టాప్ చేయాల, లేకుంటే మనకి కారుతానే ఉంటుంది. ఏమంటారు చింటూ బంగారులు? బాగా తినాలి కూడా వాక్యంతో పాటే. ఎందుకంటే మనిషి ఏదాని మీద బతుకుతాడు, రొట్టె వలనను దేవుని నుండి చూసిన వాక్యం. సో అందుకే దేవుడు ఇచ్చినది పిల్లారా. రెండవది, ఏదాని మీద కోప్పడకూడదు. ఫస్ట్ది కోపం ఎందుకు ఇచ్చాడు నేర్చుకున్నాం. రెండవది ఏదాని మీద కోప్పడకూడదు అంటే దేవుని మీద కోప్పడకూడదు. కొంతమంది దేవుని మీద కోప్పడుతుంటారు. మాటికి ఏం సమస్య వచ్చినా దేవుడు ఏం చేసినాడని. ఏం సిస్టర్ రాలే అంటే చెప్పదు, కానీ నాకు తెలిసి ఎందుకు రాలేదా ముఖం చూసి తెలిసిపోతుంది. దేవుని మీద కోపము, దేవుని మీద అలిగేది, దేవుడు ఏం చేసినాడని చెప్పండి. ఏమి ఇచ్చినాడు దేవుడు? మాటికి చర్చ్ సెల్ గ్రూపులు అవి యాల్బోల్లో మనము ఏం బాగైందని అట్లా ఎప్పుడు చెప్పొద్దండి. దేవుని మీద కోప్పడకూడదు. అమ్మ అర్థమైందనైనా నా దగ్గర టైం లేదు, అది మీకు వేరే వినండి, దాంట్లో పెట్టాను నేను. రెండవది, మనుషుల మీద కోప్పడకూడదు. నువ్వు పెద్ద మూర్ఖుడు, నువ్వు మనుషుల మీద కోప్పడతా అంటే. మనుషుల మీద కోప్పడకూడదు. కొంతమంది మనుషుల మీద కోప్పడి మాట్లాడేది మానేశారు. వాళ్ళతో వాళ్ళు చేసినట్టే చేయకూడదు. చెడ్డోళ్ళు ఉంటారు, నాకు తెలుసు, దుర్మార్గంగా చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చాలా చెడ్డోళ్ళు ఉన్నారు, ఈవెన్ తల్లిదండ్రులు చెడ్డోళ్ళు ఉన్నారు. బట్ మనం చెడు చేయకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు, కోపం పడకూడదు, దూరం ఉండాల. అంటే చెడ్డ చేయకూడదు, మళ్ళీ వాళ్ళకి దూరం ఉండాలంటే ఇట్లా పోతాడు, ఇట్లా మొగం తిప్పుకుంటూ పోయేది, ఎవరైనా కనపడితే వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడేది. చాలా దేవుళ్ళ బ్రతకాలి పిల్లరా మనం. మీ నా కంపారిజన్ వాళ్ళతో వీళ్ళతో కాదు. వాళ్ళు ఎట్లా చేస్తే నేను అంత చేసి ఆ ఎప్పటి చేసా ఈ ఎప్పటి. నీకు యేసుప్రభువు అర్థం కాలేదని అర్థం, నీకు అసలు బైబిల్ సరిగా అర్థం కాలేదని అర్థం. నీ కంపారిజన్ అనుక్షణము దేవునితో. నువ్వు యేసుప్రభువు ఎప్పుడు కోప్పడినాడు చెప్పండి? కోప్పడేవాడు యేసుప్రభువు ఎవరి మీద? సాతాను మీద కోప్పడేవాడు, మనుషుల మీద కాదు. వాళ్ళల్లో నేచర్ని చూసి గద్దించేవాడు. వాళ్ళు కోప్పడేవాడు కాదు, జనరల్గా గద్దించేవాడు. సో మనుషుల మీద ఎప్పుడు కోప్పడకూడదు. నేను గద్దిస్తాం మనము. గద్దించేకి కోప్పడేకి తేడా అని చెప్పండి. గద్దించేవాడు చెడ్డ మాటలు మాట్లాడ్డాడు. మనం క్రైస్తవుల గురించి మాట్లాడదు, బయట వాళ్ళ గురించి చూసిపెట్టాడు. వాక్యం గురించి చెప్తాడు ఆయన, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదంటాడు. కోప్పడేవాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు. కోపంలో ఏమొస్తాయి? చెడ్డ మాటలు వస్తాయి. అందుకే చూడండి, అది ఇదే మాట్లాడతారు. ఓకే. సో మనుషుల మీద కోప్పడకూడదు. రెండవది, ఇంకెవరి మీద కోప్పడకూడదు? మన మీద మనం కూడా కోప్పడకూడదు పిల్లలు. ఏం బతుకునాది, అసలు ఎందుకు పుట్టినా? కొంతమంది చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు నాతో ఫోన్లలో. వాళ్ళకుండే కష్టాలు పాపం మాట్లాడేవి. చచ్చిపోతే బాగుంటుంది, ఎప్పుడు అట్లా లాంగ్వేజ్ రాకూడదు. నువ్వు ఎవరువి? నువ్వు దేవుడి ద్వారా కొనబడి ఉన్నావు, నువ్వు దేవుని యొక్క సొత్తువే. నీకు ఏ కష్టము లేదు, ఏ నష్టము లేదు, ఏ బాధలు, నీ జ్ఞానం లేకపోవడం వల్లనే నీ పరిస్థితులు అట్లున్నాయి. 6 నెలలు స్ట్రిక్ట్గా ఉండండి. ఆదివారం ఉండే మెసేజ్ తీసుకొని ఒక 6 నెలలు ఉండండి, మొత్తం మారిపోకుంటే అప్పుడు అడగండి. మొత్తం శరీరము, ప్రతిదీ, చర్మము, ఏ అవయవమైనా కూడా మీరు ఆరోగ్యంతో నింపుకుంటారు. ఏదైనా లేడీస్ మీరు సమస్యల్లో ఏ దాన్ని కూడా నాశనం చేసి పెట్టాలా? మీరు కాంప్రమైజ్ ఏమైందంటే ఏం చెప్పాలా? మీరు అట్లా తయారైంది మన శరీరం, కానీ మన మనస్సు, ఆత్మ. ఓకే. సో
మన మీద మనం కోప్పడకూడదు పిల్లలు. ఎప్పుడు కూడా మనం కర్స్ చేసుకోకూడదు. దేవుడు మనం చిన్న దేవుళ్ళం, నీతిమంతులం, మనము పరిశుద్ధులం. సాతాన్ ద్వారా ఈ పీడ అంతా లోకంలో ఉంది. అమ్మా అర్థమైందా? పిల్లల్ని కూడా కర్స్ చేయకూడదు, గద్దించాలి పిల్లల్ని. తప్పు చేసినప్పుడు చెప్పాలా, ఇది తప్పురా, ఇది పాపం, ఇది చేయకూడదని. కోప్పడే ఏం ప్రయోజనం లే, చెడ్డ మాటలు మాట్లాడే పిల్లలతో. ఓకే, సో ఈ యొక్క ఇప్పుడు ఏం నేర్చుకున్నామండి పిల్లరా? ఒకటి, కోపం దేవుడు ఇచ్చాడు, ఆ కోపాన్ని మనము సాతాన్ మీద వాడాలా, మనకి ఇచ్చిన కవెనెంట్ ప్రామిసెస్కి విరోధంగా ఏదైనా జరుగుతాను వాడాలి. రెండో పార్టు, ఈ ముగ్గురు మీద కోపం చూపకూడదు మనం ఎప్పుడు కూడా. దేవుడి మీద కోపం చూపకూడదు, మనుషుల మీద, మన మీద మనం కూడా కోపం చూపకూడదు పిల్లరా. అందుకే బైబిల్ అంటుంది కదా, సాతానుకి చోటీకుడి. మనము ఈ మూడిట్లో దూరినామనుకో సాతాన్ని చోటిచ్చిన వాళ్ళు అవుతాం. బైబిల్లో రాయబడింది కదా, మనం ఎక్కడ జగడం ఉంటుందో అక్కడ ప్రతి నీచకార్యం ఉంటుంది. సో నువ్వు ఇంకోటితో కొట్లాడే మనిషి అనుకో, ప్రతి నీచకార్యం తెస్తావు. ముఖ్యంగా ఇంట్లో ప్రతి నీచకార్యం ఉంటుంది. సో అందుకే ఇంకొకరి మీద కోప్పడకూడదు, మనం గౌరవంగా మాట్లాడాలా. మళ్ళీ చాలాసార్లు వచ్చేది, ఎట్లా సార్ సమస్య తీరుతుంది? నీ సమస్య తీర్చే ప్లేస్ వేరే ఉంది. ఏడా? యుద్ధ భూమిలో యుద్ధం చేయాలి. అక్కడ నువ్వు అతను అట్లా ప్రవర్తిస్తానేది ఎందుకు? నువ్వు కోప్పడితే ఎవరు మారినారు చెప్పు? ఈడుండే వాళ్ళు ఎవరని చెప్పండి. కోప్పడి 6 నెలలు సార్ నా భర్త సాధువు మారిపోయి యేసు ప్రభులా తయారని చెప్పండి ఎవరు అంటే. నేను కూడా మీతో పాటు మారిపోతాను. అవును, మారారు ఎవరన్నా? ఎవ్వడు మారరు. నీకు మార్చే ప్లేస్ వేరే ఇచ్చాడు దేవుడు. ప్రార్థనలో నువ్వు వాక్యం తీసుకొని దర్శనం చూస్తూ నీ భర్త యొక్క జీవితాన్ని రాజ్యం చేయాలను నీ భర్త మీద. కానీ బయటకు వచ్చినప్పుడు సాధువుగా ఉండాలి మీరు. ఎస్, కుటుంబం కాబట్టి మంచి చెడ్డలు మాట్లాడతాం, మనం చెప్పాలా, తప్పు కాదు ఇది. మేము పిల్లలు చెప్తా ఉంటాం, గద్దించలేదు తప్పు చేసే పిల్లలు కాబట్టి. కానీ ఎక్కువ శాతము నువ్వు యుద్ధంలో లోపల యుద్ధం చేయాలి, వాకిలు వేసుకొని. లేకుంటే దారిలో పోతా వస్తా నువ్వు ఎక్కడున్నా కూడా దాన్ని నాశనం చేసేంతవరకు విడిచిపెట్టకూడదు. మనం ఆత్మీయ లోకంలో సంచరిస్తూ ఉన్నాము. నీ స్పిరిట్కి ఎంత పవర్ ఉందంటే ప్రతి డిమన్ స్పిరిట్ని, ప్రతి పవర్ని నువ్వు నాశనం చేసే శక్తి ఉంది నీకు. సో రేపు వారం మనం చూసుకుందాం, అందుకే నేను అక్కడ పోవడంలే. ఓకే, నేను ఈ వాక్యం చదవలా మీకు. ఎఫ్ఎస్సి 4:26 ఏం రాబడింది? కోప్పడుడి కదా, కోప్పడుడి అంటున్నాడు దేవుడు. కానీ ఏం చేయొద్దండి? పాపం చేయకండి. కింద మళ్ళీ ఏమంటాడు? అపవాదికి చోటు ఇక్కడే. 3 ఆడే ఉన్నాయి. ఓకే, ఇది ఒక రెండో సెక్షన్. అయితే మూడవది నేను చెప్పాల్సింది ఈరోజు నా పాయింట్ యాక్చువల్ ఏంటంటే, పడేటప్పుడు ఎదుటోడు ఎట్లా వ్యవహరించాలా. అమ్మా, ఎవరైనా కోప్పడుతున్నారు మన ముందర, భర్తే కోప్పడుతున్నారు, ఆఫీస్లో కోప్పడుతున్నారు, ఇంట్లో ఇలాంటి ఎవరైనా కోప్పడతా అంటే, ఒక యేసయ్య బిడ్డగాను, నీతిమంతుడును, పరిశుద్ధుడును, నువ్వు దేవుడి యొక్క చాలా ప్లాన్స్ నీ మీద కలిగి ఉన్న జీవాన్ని ఉన్నావు. దేవుడికి గర్భం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఉన్నావు. దేవుడే నిన్ను నా బిడ్డ, నా కుమారుడు అని పిలిచినాడు దేవుడు నీకు. అర్థమైందా నాయన? అంత గొప్ప విలువైన వాడు. పాత నిబంధన గ్రంథంలో అనేక మందికి లేని సౌభాగ్యము కలిగి ఉన్నాం కొత్త నిబంధన గ్రంథంలో. అర్థమైందా? ఎందుకంటే స్ట్రైట్గా దేవునికి పుట్టి ఉన్నాం మనం, దేవుని బిడలం మనం. తండ్రి అని అబ్రహాం పిలిచేవాడు కాదు, దావీదు పిలిచేవాడు కాదు తండ్రి అని. పాత నిబంధనలో ఎవరు పిలిచేవాడు తండ్రి అని? కొత్త నిబంధనలో మనకి ఎంత గొప్ప సౌభాగ్యం ఇచ్చింది. వాళ్ళు ఏమనే వాళ్ళు పాత నిబంధనలో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా. మనం ఎంత గొప్ప ధన్యులం అంటే తండ్రి అని పిలుస్తాం, ఎందుకంటే ఆయనకి మనము పుట్టాం కాబట్టి. ఓకే, సో అందుకే ప్రేయర్ లైఫ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్. 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. మొదటిది ఏంటంటే, చాలామంది ప్రేయర్ ఫస్ట్ పెడతారు కానీ అది సీక్వెన్స్ కాదు. నేను ఎప్పుడు ఒప్పుకోనేది ప్రేయర్ ఫస్ట్ వాక్యం. నేను మాటికి చెప్తుంటాను మీకు. చాలామంది దీంతో అగ్రి కాకపోవచ్చు, కానీ ప్రార్థన కాదు ఫస్ట్ వాక్యం, సెకండ్ ప్రార్థన. ఎందుకంటే వాక్యం లేకుండా ఏం ప్రార్థన చేస్తాను? అసలు ప్రార్థనలో ఏం చేస్తావు చెప్పు? ప్రార్థన చేయాల్సిందే వాక్యం. సో మూడవది సంఘంతో సహవాసం. ఈ 3 నువ్వు చాలా డీప్గా తీసుకోవాల్సిన విషయాలు. అప్పుడు నీకు విజయవంతమైన జీవితము,
హ్యాపీగా గడుపుతావు. ఓకే, ఇప్పుడు చూస్తే ఏం చేయాలా? ఎప్పుడు కోపాన్ని దేవుని వాక్యము చాలా చోట్ల నిప్పుతో పోల్చింది, బుద్ధిహీనతతో కూడా పోల్చింది పిల్లరా. అదే అన్గాడ్లీగా వాడితే. ఓకేనా? మీరు ద్వితీయోపదేశ కాండం 23-22లో దేవుడు యొక్క అగ్ని తన కోపం ద్వారా అగ్నిని కన్జ్యూమింగ్ ఫైర్ని వదులుతాడు ఆయన. సో అగ్ని కోపం వచ్చినప్పుడు కోపాన్ని అగ్నితోనూ ఈ విధంగా పోల్చబడింది పిల్లరా. సో అందుకని జాగ్రత్తగా వింటే మీరు కోపము అన్గాడ్లీ వేలో నేను వాడకూడదు. ముఖ్యంగా ఎవరన్నా మన మీద కోప్పడేటప్పుడు ఏం చేయాలనేది నేర్చుకుంటా ఉన్నాం. చూడండి, కొన్ని 27:4 చదవండి, సామెతల గ్రంథం. కోపంలో నువ్వు జీవిస్తే ఇతరులతో కోప్పడతా ఉంటే నువ్వు సాతాను మీద కోపం చూపించాలా. అందుకే దేవుడు కోపం పెట్టినది. అయితే ఇతరుల మీద కోపం చూపించకూడదు. ఏం రాయబడింది చెప్పండి? 20 చూసారా అమ్మా? క్రోధము క్రూరమైంది. కోపంలో ఉంటే వచ్చేదేంది? అక్క చెల్లెళ్ళు ఇద్దరు, క్రోధము కోపము. ఓకేనా? ఓకే, సో కోపంలో క్రోధం ఏం చేస్తుందంట? చదువునైనా చూసారా? కోపము వరద వల్లే పొరినది. వరద వచ్చినప్పుడు ఏం చేస్తుందో మీకు తెలుసు కదా, అట్లా పరిస్థితులు పాడు చేస్తుంది. ఆ తర్వాత 37:8 కీర్తనలు 37:8 చదవండి ఎవరన్నా. కీర్తనల గ్రంథం 37:8. చూసారా పిల్లరా? కోపం మానవులు అంటే లాస్ట్లో అది ఏం చేస్తుందంటే కీడు చేస్తుంది నీ జీవితంలో. ఓకే, చెడ్డ చేస్తుంది నీకు. ఓకేనా? సో ఆ తర్వాత మీరు చూస్తే 29-22లో కోపం ఉండేవాళ్ళు, సామెతల గ్రంథం 29-22 చదువు నేనా. చూసారు పిల్ల, కోపిస్ట్ ఏం చేస్తాడంట? కలహం. నువ్వు ఎదుటోడు కోప్పడతా అంటే నేను థర్డ్ పోర్షన్ ఇది ఎవరైనా కోప్పడతాడు ఏం డీల్ చేయాలని నేర్చుకుంటున్నాం. సో కోప్పడతా అంటే నీకు ఇవన్నీ గుర్తుండాలా. ఏం గుర్తుండాలా? కోప్పడితే ఏమైందండి? చదువు నేను ఇంకోసారి. కోపం ఎవరైనా పడతారు, నువ్వు కోపం పడతావు అనుకో, ఏం రేపుపోతున్నావు నువ్వు? కలహం రేపబోతున్నావు. అందుకే నువ్వు ఎదుటోడు కోప్పడేటప్పుడు చాలా క్వైట్గా ఉండాలి పిల్లరా. అదే చాలా వీరత్వం అండం, చాలా మైటీ ఫోర్స్. అది చాలా మంచి అలవాటు. ప్లస్ దాన్ని బైబిల్ చదవండి ఏమంటుంది, చదవండి ఆయన ఎవరన్నా. 16:32 చదవండి. 16:32 కోప్పడని వ్యక్తి గురించి. చూడు చెప్పలరా, స్టార్టింగ్ చదువునా ఇంకోసారి. నేను చెప్తున్నా, నీ ఎదుట ఎవరైనా కోప్పడతా అన్నప్పుడు నువ్వు కోప్పడుకోకుండా ఉండడము పరాక్రమశాలి నేచర్ పిల్లరా. ఇంగ్లీష్లో చాలా బాగా రాసింది, పరాక్రమశాలి అతను. ఎందుకంటే కోప్పడేది ఎవడన్నా కోప్పడతాడు. వీధిలోనే కుక్క కూడా కోప్పడుతుంది రాయి కొడితే. ఏమని కదమ్మా దానికి. కోప్పడని వాడే పరాక్రమశాలి. కానీ ఉల్టా ఏమైందంటే ఈ పాపపు లోకంలో మనిషి ఎప్పుడు ఏ మనిషి అయినా పోను కోప్పడుకుంటే మనల్ని చాలా హీనంగా చూస్తారని కోప్పడ్డమే పరాక్రమశాలి అనుకుంటారు. లేదు పిల్లరా, అది చాలా తప్పదే. కోప్పడకూడదు మనం. ఎదుటోడు ఎవరైనా కోప్పడదా అంటే నేను ఎవరి గురించి చెప్తాను, ఎదుటి ఎవరు కోప్పడదా? భర్త కానీ, ఓసారి భార్య కానీ కదా, తనకి ఏదైనా లైక్ ఇరిటేట్ అయినప్పుడు భార్య కోప్పడచ్చు భర్త మీద. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులకు కోప్పడేటప్పుడు నువ్వు ఈ యొక్క వాక్యం గుర్తుండాలా. నేను కోప్పడుకోకుండా నేను పరాక్రమశాలిని, నేను 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 జ్ఞానిని, నేను కోప్పడి నేను యేసయ్యకు పుట్టిండేది, నాకు అపజయమే లేదు. అందుకే బైబిల్ అంటుంది వేరే మోర్ దెన్ కాంకుర్. మనం అత్యధిక విజయం పొందాడు. ఎందుకంటే మన యుద్ధం ఏడా? తిడతానాడు, అరుస్తానాడు, నీకు తెలుసు ఏడ కంట్రోల్ చేయలేను. తెలుసు కదా నీకు ఏడ పోల్లో ఏడ కంట్రోల్ చేయలే. అందుకని నీ యుద్ధం ఆడ కోప్పడతావు. ఎవరి మీద కోప్పడాలో కూడా నీకు తెలుసు. ఈడ కోప్పడి ఏం ప్రయోజనము? ఏమైందంట కోప్పడితే యుద్ధము? ఇంకా రేపుతా 22-24 కూడా చదువు నైనా. చూసారా, కోపం ఏడుందో ఆడ సావు. అంటే దాంతో కలసద్దు నువ్వు. ఆ వ్యక్తితో కోప్పడేటప్పుడు ఇంట్లో జరుగుతుంది, కామన్ అలవాటు అది.
జనరల్లీ ఉంటుంది. ఎవరు కూడా కోప్పడుతున్నారంటే ఏదో అన్నిసార్లు కూడా ఏదో మనకు గురించి చెడ్డని కాదు, కొన్నిసార్లు మేలు చేయాలనుకున్నప్పుడు పిల్లల గురించి తల్లిదండ్రులు కోపం వస్తుందన్నమాట. వీళ్ళు వినకుండా పాడు చేసుకుంటారు జీవితం అని. అందుకే యవనస్తులైన మీరు కోప్పడతా అంటే తల్లిదండ్రులు నిదానంగా వినండి, మీ క్షేమం కోసమే ఉంటుంది. అట్లా కూడా కోప్పడము మంచిది కాదు. పిల్లల తల్లిదండ్రులతో బయట రోడ్లో సపోజ్ తప్పు చేసామనుకో సారీ చెప్పడం మంచిది. ఓకేనా? మనం తప్పు చేసినప్పుడు, మనం తప్పు చేయనప్పుడే నేను ఇప్పుడు ప్రీచ్ చేస్తాను. అదంతా తప్పు చేసినప్పుడు ఏముంది, ఎట్లా తలదించుకొని అయ్యో తప్పు అయిపోయిందా ఆఫీస్లో కానీ లేటుకు పోయినారు లేకుంటే ఏదన్నా తప్పు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో అయినా భార్య అయినా భర్త అయినా సారీ ఏదో పొరపాటు అయిపోయిందని తప్పుకోవాలా, కోపం పడకూడదు. మెయిన్గా నా ప్రీచింగ్ ఎప్పుడంటే నువ్వు రైట్ అయినప్పుడే, అప్పుడే కోపం మనకు ఆగదాం. ఏం చేయాలా అమ్మా? కోపం అగ్ని. ఏమవుతుంది అగ్ని మీద ఉప్పేస్తే సిస్టర్ చిటపట అంటుంది కదమ్మా. నీళ్ళు వేస్తే అని మనము ఉప్పేసే వాళ్ళ మాదిరి ఉండకూడదు కదా సార్. కోపం మీద అగ్ని మీద పెట్రోల్ డీజిల్ వేస్తే ఏమవుతామా? కొంతమంది పెట్రోల్ డీజిల్ ఎప్పుడు ట్యాంకులు పెట్టుకుంటారు ఇంట్లో, భార్యలు భర్తలు పిల్లలు. బయట పోతే కొంతమంది రోడ్లో కొట్టేసుకుంటా అంటారు, ఊరుకోరికి కొట్టుకుంటా అంటారు ఎదురుపడి. ఎందుకు? ఆయన ఏమో అనింటాడు, వీడేమో అనింటాడు, కొట్టుకుంటూ అంటారు. ఆడ మిగతా వాళ్ళు చూసుకుంటూ పోతాంటారు, ఎడన్నా పోండ్రా అని. సో ఏం చేయకూడదు, మనము కోప్పడకూడదు. కోపం అనేది చాలా ఈవిల్ ప్లేయర్. అట్లా మనుషుల మీద కోప్పడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఎవరి మీద కోప్పడమని? సాతాన్ మీద. వానికి అర్థమయ్యేది కోపం అనే భాష. మీకు తెలుసు హోలీ యాంగర్లో మీరు వాక్యం తీసుకొని లేచినప్పుడు స్పిరిట్స్కి అర్థమైపోతాయి, అమ్మ ఈ జోలికి పోకూడదని. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి తెలుసు స్పిరిట్ రీలంలో దేవుడు పెట్టాడు కోపము నా మీద కోసం పెట్టాడు. ఈ వ్యక్తికి అర్థమైంది, ఈ వ్యక్తి తన నీతిమంతుడని తెలిసి ఈ వ్యక్తికి తెలుసు నేను ఎక్కడ పడగొట్టబడతానో వాక్యం తీసుకొని లేచినాడని. మన కోపాల తిట్లు ఇవన్నీ మనం పనికిరావరా? మన అసలుకి అపజయం లేని జీవితం మనం యాక్చువల్ చెప్పాలంటే అపజయం లేని జీవితం మనది. అన్ని చోట్ల విజయమే మనకి ఉండేది, కానీ మనకు తెలియదు ఎట్లా యుద్ధం చేయాలో. ఓకేనా? సో చూస్తే మీరు ఈ యొక్క బైబిల్లో ఒక మంచి ఒక కుటుంబంలో జరిగిన విషయం మనం చూసుకుందాం. కోప్పడకుండా ఉండే వ్యక్తి ఎవరు మా బైబిల్లో? కోప్పడకుండా ఉండే కదా. యాకోబు ఏసావు మధ్యలో జరిగిన ఫైటింగ్ మీరు చూస్తే కదా, మీకు తెలుసు కదా. యాకోబు తల్లే ప్రేరేపించింది ఏమని? ఇస్సాకు దగ్గర పోయి బ్లెస్సింగ్స్ కొట్టేమని. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసు. ఏసావు తప్పులో ఉన్నాడు, అన్యుల్ని పెళ్లి చేసుకున్నాడు, అప్పటికే చిన్న వయసులోనే ముగ్గురునేమో చేసుకున్నాడు మొత్తానికి. యాకోబుకి పెళ్ళి అయినప్పుడు ఏం తెలుసా మీకు? దాదాపు 80 ఏళ్ళు ఉన్నప్పుడు యాకోబు పెళ్లి చేసుకునేది. ఆయనకి చిన్న వయసులోనే 3 పెళ్ళిళ్ళు అయిపోయి అన్యులతో చేసుకొని, సో వీళ్ళకి తెలిసిపోయింది వీడికి అట్లని చెప్పి. సరే ఏనియో విషయం ఏమంటే ఏసావు కోపంలో ఉన్నప్పుడు మరి రెబెకా ఏం చేసిందమ్మా? రెబెకా ఏం చేసింది? 27వ అధ్యాయం 43 నుంచి కదమ్మా, చదవండి ఎవరన్నా. 27:40. కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని చూసారమ్మా ఎంత మంచి తల్లి కదా, జ్ఞానవంతురాలు, ఇల్లు కట్టుకొని ఉన్నాం. అమ్మా ఇంకానారా? ఇప్పుడు రెబెకా చెప్పింది అనుకో, చూసుకుందాం లేరా అన్నింటి ఏమైంది. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చాలా దుర్మార్గులు, పిల్లలు కొట్లాట పెడేస్తా అంటారు, చూసుకుందాం లేరా అంటారు. వాళ్ళు వాడేం చేసుకుంటాడు చూసుకుందాం అంటారు కదా. నువ్వేం తగ్గల్లా వానికి ఏమన్నా. కానీ మంచి తల్లి ఏం చేసిందమ్మా? మనం అట్లే ఉండాలా. అమ్మా ఏమనింది? నాయన మీ ఇద్దరిని పోగొట్టుకోవడం మంచిది కాదు, నువ్వు ఒక పని చెయ్యి. నీ అన్న కోపంలో ఉన్నాడు, మన కోపం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ మనం ఏం చేయాలంటే, నీ అన్న కోపంలో ఉన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనాలా. మనం ఏం చేయాలమ్మా? ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా క్రైస్తవులు కుటుంబాలు జాగ్రత్త వినండి. చర్చెస్లో, ఫ్యామిలీస్లో మనమే కదా, మనల్ని గబ్బు లేపాల్సింది వాడు. లోకస్తులు ఏమున్నారు? అందుకే ఎప్పుడు కూడా ఒక భయంకరమైన బలమైన మాట రాయబడింది బైబిల్లో. ఏం చెప్పండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అందుకే ఎక్కడైనా ఇంట్లో కానీ సంఘంలో కానీ అమ్మా ఎక్కడైనా ఎవరైనా వచ్చి
కొంతమంది కోప్పడుతున్నారు అనుకోండి అమ్మా, సపోజ్ మీ భర్త వచ్చి బయట నుంచి ఆఫీస్లో కోప్పడతారు అనుకోండి, ఏం చెప్తాం బ్రదర్? కొంతమంది ఉంటారు అగ్గిపోసే వాళ్ళు, రెబకా మాదిరి కాదు, ఇంత పని చేస్తావు, ఇంత కష్టపడి పని చేస్తావు, ఏం తీస్తారని చెప్పి ఆ పట్ల మాట్లాడడానికి. నువ్వు ఊరికే ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నావు? నువ్వు ఊరికే ఎందుకుంటావు? అది కాకుండా ఇంకోటాయా కదమ్మా, పాము పనులండి, పాము పనులు. మీరు నేను చెప్తున్నా, సమాధాన పరిచేవాడు ఎవరు? గట్టి చెప్పాలి మీరు. నేనంట సమాధాన పరచని వాడెవరు? సైతాన్ కుమార్. ఎవరైనా వచ్చి అన్నారనుకో, ఏదన్నా బంధువుల గురించి అన్నారనుకో, ఎట్లనే ఆమె ఆ మాట అంటారు. మీకేం తెలియనట్టు చూసారు, అంత అమాయకులు మాదిరి. మిమ్మల్ని ఫోటో తీసుకొని ఈనాడు లేల అమాయకుల బ్యాచ్ కూర్చొని చూడండి, ఎట్లనే అప్పా, ఎట్లా సౌమ్య ఏమంటావు? ఎట్లనే ఆమె అంటావా? ఎట్లా చర్చిలో ఏమైనా పాస్ అన్నాడు అనుకో, ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకో, ఏం చేయాలమ్మా? పాము మాదిరి పయా పయా అని పోకూడదు అటుకి. సార్ పాస్ట్ ఇట్లా అన్నాడు అనుకో కదా, మన మంచికే అని వింటాడు ఆయన. కొంతమంది ఏంటి ఎడిక్ట్ చేసి చెప్తారు, ఏమనాలమ్మా? మనం మంచిగా చెప్పింటాడు. లేదన్నా నీకు తెలియదు ఎంత కోపంతో అన్నాడు ఆ మాట, నాకు బాధేస్తుంది. ఏం చేయాలా? సమాధానం పరచాలా, మనం మంచికే బదారు, ఆత్మీయత అది ఇది. సో ఎప్పుడు ఏం చేయాలన్నమాట? సమాధానం, కోపంలో ఉన్నప్పుడు సమాధాన పరచాలి పిల్లరా. కోపము ఎవరైనా ఇంకో మనిషి మీద పడతా అంటే మనం కోప్పడకుండా చేయాలా, మనం కోప్పడకూడదు. అర్థమవుతుందా? బంధువులు, ఎన్ని కుటుంబాలు చూడండి, ఎన్ని కుటుంబాల్లో పెట్రోల్ లేకుండానే మంట పెట్టుకున్నారు. అసలు పెట్రోల్ లేదు, పెట్రోల్ వేసిన పనేలే. ఎక్కడుంది చెప్పండి అగ్ని? నాలుగు అగ్ని చిటపట పటపట. కొన్ని ఫ్యామిలీ చూస్తే పట్ 10 ఏళ్ళ నుంచి పటపటే చిటపటలేని కదా. ఏం చేయాలైనా చక్కగా డీల్ చేయాలా. ఏం చేసింది రెబకా? అమ్మ కాలు చాపుకో, ఏం కాదండి, ఎంత కాలం అని ఉంటారు ముని, కాలు చాపుకోండి పాపం, ఏం చేస్తారు మీరు, లేట్ అవుతుంది చాలా, ఓకే ఏం కాదు. ఏం చేయకూడదు, ఆయన రెచ్చిపోకూడదు. మనం కోపడేటప్పుడు ఎదుటోడు మనకు తెలిసిన నేను దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నా, అర్థమవుతుందా? మీరు నేను ఆ టైంలో భార్యగా, భర్త అయినా, పిల్లలైనా, బయటలో రోడ్లో అయినా, ముఖ్యంగా సువార్తకి మీకు తెలిసి ఇంకో విషయము ముఖ్యంగా ఏనండి, క్రైస్తవుడైన నువ్వు సాతాను యొక్క అనుక్షణ ప్రయత్నం ఏమో తెలుసా? నీకు కోపం తెప్పిల్లని. వాడికి తెలుసు నువ్వు కోప్పడితే వెంటనే నువ్వేమనుకుంటావు తెలుసా? నేను ఏం మనిషిని, అసలు నేను భక్తుడినే కాదు, నేను దేవునితో నడచడం నా చేత కాదు, నేను ఒక వేస్ట్ ఫెలోని అనుకుంటావని. నీకు తెలుసా? ఊరికనే అంటారు బయటికి పోతే నిన్నే. నువ్వు పోతావు, నువ్వు ఊరికి ఏదో ఒకటి మాట అంటారు నిన్నే. ఎందుకంటే ప్రేరేపిస్తా అంటాడు వాడు. కొన్ని మనం ఏంలో పోకూడదు, ఈగో పోకూడదు, గర్వపడకూడదు. మనం క్రైస్తవులు అంటే నానా మాటలు అనేవాళ్ళు ఉన్నారు. సో జాగ్రత్తగా వినంటారా. ఇప్పుడు ఒక పాయింట్ని మీరు ఎప్పుడు గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు కోప్పడేటప్పుడు నాకు తెలిసి ఎప్పుడు కోపం వస్తే మనం కరెక్ట్. భార్య అంటుంది, నేను ఏం తప్పు చేసా, పొద్దున్నుంచి నీకోసం కాసుకొని ఉన్నాను, ఇడ్లీ వడ చేసి పెట్టా, చట్నీ చేసి పెట్టా నీకోసమని, నువ్వు వస్తానట్లే బాంబు మాదిరి నా మీద పేలుతాను ఏందో ఒకటి చూసి అని భార్య. ఒకసారి భర్త, ఇంత కష్టపడి వస్తే నా మీద ఇంతే గుర్తావా అని. కొన్నిసారి పిల్లలు, ఏంది లేకుండానే మా అమ్మ ఎప్పుడు కూడా మే అంటుందని. అమ్మ అర్థమే. రకరకాల పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే మన అజ్ఞానంతో మనం పేలుతాం. ఎందుకంటే మనకు ఒక భయం ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఏం భయం తెలుసా? నువ్వు తగ్గితే కష్టం రా, మనల్ని చేతగానోడు అనుకుంటారు, లేకుంటే ఇట్లే ఉంటే రేపు పొద్దున ఇంకా ఈ గబ్బంతా ఉందే సైతాన్ తెచ్చేస్తాడు, అంటే మనుషులు తెచ్చేస్తారు. జాగ్రత్తగా ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు ఇది నువ్వు రిజిస్టర్ చేసి పెట్టుకో. నువ్వు ఎంత మౌనంగా ఉండి కోప్పడేటప్పుడు ఫస్ట్ గుణం ఏమంటే రెబకా చెప్పింది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే ఇసురుకొని వెళ్ళిపోద్దు తలంతా, మళ్ళీ వెనకలో వస్తాడు చూడ అయిపో. నేను అనేది ఏమంటే ప్రేమగా, గౌరవంగా, పర్లేదు లేండి, భర్త అయితే మీకు బాధ పెట్టింటే ఏమనుకోద్దండి, ఎందుకంటే మన యుద్ధం వేరే ఉంది, అది మీకు గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్ ఆఫ్ ద మైండ్. అయితే ఒక్క పాయింట్ ఏం చెప్పాలంటే భౌతికంగా కూడా బైబుల్ క్లియర్లీ మనకి ఏం చెప్తుందంటే, నువ్వు నేను చెప్పింది చేసినప్పుడు నా బాధ్యత
నిన్ను ఇవి ఎక్కడ పడిపోయినా కూడా నిన్ను హెచ్చించి పైకి లేపే బాధ్యత నాది. ఇప్పుడు నీకు అనిపిస్తుంది నన్ను తిడతానాడు, రోడ్లో ఎవడో తిడతానాడు నిన్నే, నువ్వు సువార్త చెప్తున్నావు ముఖ్యంగా అనుకోండి, గబ్బు గబ్బు మాట్లాడి తిడతానాడు, మనకు లోపల అనిపిస్తుంది ఇట్లే పోతే చాతగానో అనుకుంటారు నన్నని. లేదంటే నీతో నలుగురు ఉన్నారనుకో, వాళ్ళు నీ గురించి ఏమని అనుకుంటారు, నీ బాధ. లేదంటే ఓసారి బంధువులు, ఇది కచడా బుద్ధి పిల్లరా, కోప్పడేది. నేను చెప్పాలంటే సింపుల్గా మీకు. మరి ఏంటి సొల్యూషన్ అంటే 37వ కీర్తనలో చూడండి ఏం రాబడిందో. 37వ కీర్తన జాగ్రత్తగా వినండి. నువ్వు కోప్పడుకోకుండా నువ్వు దేవుని వాక్యం చెప్తుంది కదా అని ముందుకెళ్తే, మొదటి వాక్యం చదవండి ఎవరని. 37:1, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము, దుష్కార్యం చేయవారిని గురించి మత్సర పడకుము. ఓకేనా? అయితే 5వ వాక్యం నుంచి ఏం చేయాలని, అప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఏం జరుగుతుందంట, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన, ఇప్పుడు వినండి మా ఇంటన్నారా, ముందర చూడండి, వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. ఆ తర్వాత చదివినాక మాట్లాడదాం. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడుకుము, దురాలోచనను నెరవేర్చుకుని వాని చూసి వ్యసన. వాడు కోపంలో రేపు భర్తే అనుకోండి, ఒక రకంగా అన్న కోప్పడతాను, నీకేమనిపిస్తుందంటే ఇంత చేసి ఏం ప్రయోజనం ఈ మనిషికి, నేను ఊరికే ఉంటే ఇంకా నెచ్చిపోతాడో, సైతాన్ని చెవులో వేస్తాడు. అందుకే గద్దించమనేది వాడిని. చెవులో అంటాడు పేతురుతో అన్నట్లుగా, వదిలేద్దు నువ్వు ఊరికే, నువ్వు 4 మాటలు అనాల, నువ్వు చాలా కరెక్ట్, అసలుకి నీ తప్పే లేదు, ఆ మనిషిది తప్పని నువ్వు తీసేసి మాట్లాడేది, భర్త మాట్లాడేది, ఇవి చేసినావు అనుకో త్వర నువ్వు నష్టపోతావు. ఆ టైంలో మీ రిలేషన్స్ బాగుండవు. అదే నిప్పు మీద ఉప్పు వేసినట్లు ఉంటుంది పరిస్థితి, పెట్రోల్ వేసినట్లు ఉంటుంది. 2 విషయాలు గుర్తుపెట్టుకో. నీకు తెలిసి యుద్ధం యాడ్ చేయాలో. ఒకటి, ఈడ దేవుడు ఏమంటాడు, నీ నీతిని నేను మధ్యాహ్నం సూర్యుడు వలె నేను చేస్తా అంటే, నువ్వు అప్పుడు ఎందుకు ఆ పని చేస్తానంటే, ఇది దేవుని నీతి కాదు అమ్మా. కోపం దేవుని నీతిని తెలుసు కదా మీకు, దేవుని నీతిని కోపము నెరవేర్చదు. నేను కోప్పడను, నేను మౌనంగా ఉంటా, జవాబిస్తా, నా తప్పైతే సరి చెప్తా. తప్పు లేకున్నా కూడా నా ఇంట్లో ఎవరు రాకూడదు, ఎక్కడ కొట్లాట్లు ఉంటాయో అక్కడ ఏమవుతుంది ప్రతి, అది నీ ప్రిన్సిపల్ పెట్టుకొని నువ్వు అవమానపడి వెళ్ళిపోయిన రోడ్లో కానీ, బంధువుల మధ్య కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ, పాస్టర్ గారు నేను కానీ, పాస్టర్ గారు మీరు కానీ, మీ గురించి దేవుడు మాట్లాడతాడు. నా గురించి చాలామంది గురించి నాకు దేవుడు మాట్లాడుతూ అంటాడు. మళ్ళీ నేను నిజం చెప్తాను, నా పిల్లల గురించి, కుటుంబం గురించి దేవుడు విడిచిపెట్టాడు. ఖచ్చితంగా నీ భర్తను నెలపోయినా సరే ఆ యొక్క వర్డ్, అది నీకు బాధ పెట్టిన పదాన్ని దేవుడు చూపించి, ఎంత మంచిది చూడు ఆమె, ఆ రోజు నువ్వు ఎలా ప్రవర్తిస్తాంటే నీకు తెలియకుండానే లోపల సిగ్గుపడి లోపల మార్పు చెందుతూ ఉంటాడు. కానీ నువ్వు కోప్పడ్డావు అనుకో అమ్మ, నువ్వు కోప్పడ్డావు అనుకో, నువ్వు దేవుని యొక్క కార్యాన్ని, ఈ వాక్యం నీకు వర్తించదు, నల్లిఫై అయిపోతుంది. ఆ మనిషి అంటాడు చర్చికి పోతుంది, అన్నీ పోతుంది, కానీ ఆమె గురించి మాకు తెలిసలే అంటాడు. సాతాను మా ఆత్మీయ లోకం, ఆత్మల లోకము. నీ భర్తతో కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు, నీ భార్యతో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు రోడ్లో వాడు తిట్టినాడు, తప్పు వాడిదే, నువ్వు తిట్టు, వాడు ఊరంతా చెప్పుకుంటారు, ఈ చర్చలు ఉన్నారే, ఈ బైబిల్ చదువుతారే, వీళ్ళు అసలు మంచోళ్ళు కాదు. నా జీవితం, నా అనుభవంతో చెప్తాను మీకు. నేను చాలాసార్లు అట్లా దెబ్బతిన, ఏమీ చెప్పుకున్నా కూడా వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మన గురించి. ఎందుకంటే ఈవిల్ స్పిరిట్స్ పిల్లరా, మీ నా సాక్ష్యాన్ని పాడు చేయాలి, మన కోపం తెప్పిల్ల, రోషం తెప్పిల్ల, ఈగో లేపాలా అని కోరుకుంటూ ఉంటాడు. మనం చచ్చిపోయిన శవాల్లా ఉండాలి ఆ ఏరియాలో. నేను చెప్పే కోపం మనకు దేవుడిచ్చిన గిఫ్ట్, అది ఏడవాడల్లో మనం తెలుసుకున్నాం. ఇతరుల మీద కోపం పడకూడదు. మధ్యాహ్నం వల్లే నీ యొక్క నీతిని ఎత్తాడు. నీ భర్త నిన్నే చెప్పకూడదు, కానీ నిన్ను అసలు నీ చేతుల్లో పెట్టుకుని నీ గుండెల నిండా దేవుడు నీ భర్త నువ్వంటే ఇష్టపడేటట్లు చేస్తాడు పిల్లరా. ప్రేమను పుట్టించే దేవుడు పిల్లరా, కనికరాన్ని పుట్టించే దేవుడు, ఉదార స్వభావాన్ని పుట్టించే దేవుడు, దయని పుట్టించే దేవుడు. నీ గురించి దయాలు పుట్టించవు. నువ్వు ఎప్పుడైతే దేవుని పద్ధతిలో పోతావో, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ పిల్లలు యవ్వనస్తు, చాలామంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు, మా పిల్లలు చూడరు, ఇష్టానుసారం మాట్లాడతారు, నోటికి హద్దు లేదు అని.
నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థనలో ఉండి బయట నీతి ఉన్నావు అనుకో, నీ పిల్లల మీద నువ్వు దొంగ మాదిరి కనపడకూడదు. నేను అర్థమవుతుందా? నీ పిల్లల ముందర ఒక దొంగ ఈమె, తల్లే కానీ దొంగ ఈమె, తండ్రి కానీ ఈ వ్యక్తి దొంగ. చూడండి మా అవ్వ తాతని ఎట్లా చూసుకుంటున్నాడు. చూడండి చర్చిలో వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతాడు ఇద్దరు కూర్చొని. లేదంటే చూడండి ఇద్దరు కూర్చొని ఏమేమి మాట్లాడుతున్నాడు లోకం గురించి. మీ పిల్లలు చెప్పరు కానీ లోపల మీ గురించి రిజిస్టర్ అయిపోతుంది. దానికి దురాత్మలు కూడా తోడ్పడి, అందుకే వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు గౌరవించొద్దని చెడ్డ నేర్పిస్తాడు. అర్థమవుతుందా మీకు? సో జాగ్రత్తగా వినాలి పిల్లరా. అందుకే కోప్పడకూడదు. నీకు ఈగో వస్తుంది, గర్వం వస్తుంది. నీకు తెలిసినారా, నా దేవుడు నన్ను గనపరిచేవాడు కదమ్మా, దాన్ని హెచ్చించేవాడు. నేను మాత్రం ఇంక నుంచి కోపపడను. చూడండి ఏసావుకి యాకోబు ఎట్లా వ్యవహరించాడు ఏసావుతో. మీరు చూస్తే 20 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు. ఎవరు? యాకోబు పిల్లరా. ఇప్పుడు యాకోబు వచ్చేటప్పుడు యాకోబుకి 20 ఏళ్ళ తర్వాత కూడా భయం ఉంది. ఎంత భయపడిపోయినాడంటే కదా, ఆడ ఎక్కడ అది ఎబ్బోకు రేవు కదా, ఆ వాక్యం తీసి పెట్టండి. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పటికీ కదమ్మా ఏం చేశాడు తీసి పెడతారా? 33 అధ్యాయం తీయండి చాలండి, 32 వద్దు, టైం లేదు. అక్కడ మీకు తెలుసు కదా, అంత ఆస్తి అంతా ఉంది ఎవరి దగ్గర? యాకోబు దగ్గర. ఇప్పుడు మంచి రిచ్ ఫెలో, అన్నీ ఉన్నాయి అమ్మా. అయితే ఏం చేశాడంట, రాత్రి ప్రార్థనలోకి పోయినాడు దేవుని దగ్గరికి. అమ్మ ఏమంటాడు దేవుడి దగ్గర? నాకు సమాధానం ఆశీర్వదించమంటాడు. ఏం ఆశీర్వదించాలి? నేను అన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర, ఏం ఆశీర్వాదం కావాలా? భయంతో నిండిపోయినాడు ఏసావు చంపుతాడని. అర్థమైందా పిల్లరా? సో దేవుని దగ్గర పోయి, అయ్యా నా సహోదరులో ఉన్న కోపాన్ని తొలగించను, మా ఇద్దరి మధ్య సమాధానాన్ని తీసుకురమ్మని యాక్చువల్ ప్రార్థన చేయడం. బ్లెస్సింగ్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయనకు తెలుసు నేను చెడ్డోడిని, నా చెడ్డ వ్యవహారం వలన అది జరిగింది. ఇప్పుడు కోపంలో ఉంటాడు, కోపం తొలగించి మా ఇద్దరి మధ్య ఏం తేలా? సమాధానం తెమ్మన్నప్పుడు ఆ ప్రార్థనలో ఆ విషయాన్ని పెట్టాడు. అందుకే దేవుడు అంటాడు నీ పేరేమని. ఒప్పుకున్నాడయా నేను మంచోడిని కాదని, పేరు మార్చేశాడు. సమాధానాన్ని దేవుడు తీసుకొచ్చాడు ఎవరి మధ్యలో? ఇద్దరి మధ్యలో. కానీ మీరు చూసారా వ్యవహారం ఎట్లుందో? దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత యాకోబు యొక్క వ్యవహారం ఏమో తెలుసా? చదవండి ఇప్పుడు 33:3-4 వాక్యాలు చదవండి. నేను ఎవరన్నా చూసారా ఎన్ని మార్లుమా? 7 మార్లు ఏసావుని చూస్తాడు, వంగుతాడు, మళ్ళా లేస్తాడు, మళ్ళా వంగుతాడు, నమస్కారం సాష్టాంగం 7 సార్లు చేస్తాడు. ఏసావు వస్తా అంటే ఏసావుని చూసి. చూసారా ఎందుకు? లరా కోపం ఇతరులతో ఏది న్యాయం చేయదు మనకి. ఇప్పుడు అంతా పోడుకుంటాడు. ఏసావు గిన సంపేస్తే ఏమవుతుంది? సంపాదించుకున్నంత భార్య పిల్లల గతి ఏంటి? చాలామంది ఈ కోపంతో అన్నీ పోగొట్టుకుంటా అంటారు. చెడ్డది కోపము. అందుకే 7 సార్లు సాష్టాంగపడతా అంటే సంపూర్ణంగా 7 సంపూర్ణంగా గుర్తు. నాయనా నాకు సమాధానం కాలా, నేను కోపపడను, నువ్వు ఏం చెప్తే అదే స్వామి అంటున్నాడు కదా. ఆ తర్వాత ఏమైంది చూడండి, 7 సార్లు ఆ విధంగా చేసినాడా. ఆ తర్వాత చూడండి టైం తక్కువ ఉంది, మీరు మళ్ళీ ఇంట్లో పోయి చదువుకుంది. 5వ వాక్యం చదువునన్నా. చూసి ఏసావు దగ్గరికి వచ్చినాడు, చూశాడు 7 సార్లు సాష్టాంగం పడతాడు ఇతను. అంటే అయిపోయింది, 0 అయిపోయినాడని. నేనంటే భయపడతాను, లేదంటే లోబడతాను, నేనంటే గౌరవిస్తాను అనేది వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడంట యాకోబు? చదువు నేను. ఎవరంటమ్మా వీళ్ళు? ఎవరంట యాకోబు? ఎవరు సేవకుడు? ఏసావు సేవకుడు. చూసారా నోరు ఎట్లుందో? ఎట్లుంది నోరుమా? నిప్పుల మీద ఉప్పు వేయకూడదు, చిటపడపడ అంటుంది కదా. సో మీరు ఎట్లుండాలి ఇంట్లో? నీ సేవకుడను. అయ్యా అయినా ముందర చూడండి, అయినా భర్త కోపడతాడు. అయ్యా తిట్టినా నువ్వే, అరిచినా నువ్వే, నువ్వు తప్ప మాకు ఎవరున్నారు చెప్పు. ఆడవాళ్ళు ఎందుకు చెప్పకూడదు అన్నమాట. భర్త ఉన్నాడు అనుకో, భర్త భార్య కొన్నిసార్లు భార్య కోపడుతుంది. రామకృష్ణ అన్న ఏం చెప్పాలి? ఎక్కడ పోతానే నేను రిటైర్డ్ మనిషిని, నీవే నా దేవతవి, నువ్వు పెట్టే కదా 60 ఏళ్ళు బతికిండేదని చెప్పాలి. అర్థమైనా మీకు? అమ్మా నువ్వు పొద్దునే లేచి ఇడ్లీ చేసి, సాంబార్ చేసి, చట్నీ చేసి, ఎక్కడ పోతాను లక్ష్మి అని అన్నాను మీరు.
చూడండి ఏం చెప్తున్నాడు, నీ ఏమంట అన్నా అక్క కోపడినప్పుడు నీ సేవకుడినే ఎవరు చూడలేండి వెనకలో గబక్కని మెల్లిగా అన్నాను చెవులో, నీ సేవకుడిని నేను ఎక్కడికి వెళ్తా, ఎవరు లేరు అనుకోండి గబక్కని 7 సార్లు నమస్కారం చేసింది. జీవితంలో ఇంకోపడదు మీరంటే ఇంక అయిపోయాయి. అదే చేయాలన్న మా డాడీ అరుస్తాను, మమ్మీ అరుస్తుంది అనుకో, సరేలే మమ్మీ ఇంకప్పుడు చేయలే మమ్మీ. ఎంత బ్లెస్సింగ్ ఉండదు చెప్పండి ఇంట్లో. ఎందుకు నీచకారాలనే ఉంటాయి? నువ్వు ఏడ్చేది, గొగ్గురు పెట్టేది, మాట్లాడలే, ముఖం ఇట్లా తిప్పుకొని తిరిగేది, ముఖం అంతా ఆయపడుకుంటాడు, నీ కాళ్ళు ఇరుగొడతాంటాడు మీ నాయన అంటాడు, దొరుకుతావు ఇంకోసారి నీకుంది ఉద్దేశాన్ని నేను అనుకుంటాడు. అట్లా ఎలా చేయించుకోలేదు, బయట వాళ్ళకంటే జ్ఞానం లేదు. చదవండి ఆ తర్వాత ఏమైందో. చూసా వాళ్ళు కూడా సాగిలపడతారు. ఆ తర్వాత ముందుకు పోయినా మనం ఏం చేస్తాం తల్లి, మనం అని కూడా మా పిల్లలు మా ఫ్యామిలీ పెద్ద ఇది వాని ముందర యాడ్ నిలబడాలా, రకరకాల పాలిటిక్స్ కదా. ఎప్పటికీ బంధువుల దగ్గర మన పిల్లలు నిలబడరే నాయనా, ఎవరు వచ్చినా కూడా గౌరవించాలరా. వాడు చిన్నోడైనా పెద్దోడైనా చెడ్డోడైనా మంచోడైనా నాయనా పిల్లలకి నేర్పేలా. అందుకే పిల్లల గురించి ముందర ఎవరు చెడ్డ మాట్లాడు, ఎవరి గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి, ఆఫీసుల గురించి, కొలీగ్స్ గురించి విషం పోసి పెంచుతాం మనము. వాడు చిన్నప్పటి నుంచే ఏందిరా ప్రపంచం ఇంత అసలు వినకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, తిట్టు వినకూడదు, తెలియకూడదు అసలుకి ఏంది అసలు పాప లోకం గురించి. మ్యాక్సిమం మనం కవర్ చేస్తే పరిశుద్ధాం దేవుడు బిడ్డలు ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఎస్, మనం ఏం చేద్దాం, వాడు మోసం చేసాడు, అసలు వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ ముఖం చూడొద్దు, ఏమేమో అగ్గి పెట్టేసి ఉంటాం మనం. అందుకే ఒక్క బంధువులతో రిస్తా సరిగా ఉండదు మనది. పిల్లలు కూడా ఉండదు, వాళ్ళకి ఆల్రెడీ తెచ్చిపెట్టింది. వాళ్ళు చూసానట్లే వాళ్ళు అప్పుడే లెక్కేసుకుంటారు, వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ముఖం చూడకూడదు. కొంతమంది ఉంటారు ఈ బంధువుతో వారం రోజులు బాగుంటారు, మళ్ళీ వాళ్ళతో చెడిపోయింటుంది, మళ్ళీ వాళ్ళతో బాగుంటుంది, మళ్ళీ అది గబ్బు అంత. ఏం 3 పదాలు ఏం రాయబడింది యాకోబు గ్రంథం 3 పదాలు అమ్మ, అన్ని నీచకారాలు ఉంటాయి. ఇది చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా తయారు చేశాడు దేవుడు. పేరు మార్చిన తర్వాత బ్రతికే విధానం ఇదే. యాకోబు పేరు మార్చేశాడు దేవుడు. నువ్వు ఎట్లా బ్రతకాల మనుషుల ముందరా, ఇది తక్కువ కాదు. ఇది మనకి మీరు అనుకోవచ్చు ఏ సార్ సాష్టాంగ పడ్డాము, మనం సాష్టాంగ పడ్డాం, కానీ కనీసం మన భాషలో, మన యొక్క కళ్ళల్లో, మన చూపుల్లో ఏం పోతుంది? ఎవరు మా ప్రమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది కదా, ఉత్తరం నుంచి కాదు, తూర్పు పడమర నుంచి కాదు, యెహోవా నుంచే మనకు ప్రమోషన్ వచ్చేది. ఎవడు మన ప్రమోషన్ ఆపుతాడు? ఎవడు మన ఘనతను ఆపుతాడు? ఎవడు మనల్ని యోసేపులాగా ప్రధానమంత్రి అయ్యేదానికి ఆపుతాడు చెప్పండి? మన నేచర్ క్యారెక్టర్ మంచిగా పెట్టుకుంటాడు. అమ్మా అట్లా కాదు. చూడండి ఆయన ముందు, ఆ తర్వాత ఏం రాబడింది చదువురా నాయన. చూసారా, ఎంత పొలైట్ లాంగ్వేజ్. ఎందుకంటే మారిపోయినాడు. ఎందుకంటే దేవుని ఎదురు, నువ్వు నేను యేసయ్యని ఎదురు పడినాక పిల్లరా మనుషుల్ని చాలా గౌరవించాను. నాకు తెలుసు చాలా చెడ్డోళ్ళు, దుర్మార్గులు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ వాళ్ళని బట్టి నువ్వు నేను మారిపోకూడదు, నువ్వు నేను చెడ్డోళ్ళని కాకూడదు. వాళ్ళని బట్టి మీరు నేను మన పిల్లల్ని గలీ చేసుకోకూడదు. ఎందుకంటే మనం దేవుడు కలిగిన వాళ్ళము, దేవుడు మనకు సహాయం చేసేవాడు, ఆయన నీతి మనకు ఉంది. ఎస్, మన యుద్ధం ఉంది భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, వాళ్ళ చెడ్డ అలవాట్ల గురించి, పాస్టర్ గురించి కావచ్చు, బంధువుల గురించి కావచ్చు. ఎవరికి చెడు చేయకూడదు ఎవరికి అన్యాయం చేయకూడదు నాయన, మోసం చేయకూడదు నాయన, కోప్పడకూడదు, ఇంకొకరు రెప్యుటేషన్ చెడగొట్టకూడదు. ఈవెన్ ఎవరి గురించి కూడా మాట్లాడదు, లీడర్స్ గురించి, పొలిటికల్ వాళ్ళు ఎవరి గురించి వద్దు మనకి. మనం లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం బయటకు వచ్చేసాం, లోకస్తునం కాదు. మనం దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవాళ్ళం. మీద ప్రతి నిమిషం అభిషేకం ప్రవహించాలి మన పెదవుల్లో నుంచి, నాలుకల్లో నుంచి, తలంపుల్లో నుంచి, చూపుల్లో నుంచి. దైవత్వాన్ని
కుమ్మరించే వాళ్ళం మనము. అందుకే ఎక్కడ ఏం మలినం తగలకూడదు మనకి, ఓకేనా? సో అందుకని కోప్పడకూడదు పిల్లలు. రెండవది, చాలా వరకు భార్యాభర్తల మీద, కుటుంబం మీద ఈ యొక్క కోపాన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అంటారు కదా, నేను ఒక సాక్ష్యం వింటా అండి, చచ్చిపోయిన వరకు ఒక మనిషి విలువ తెలియదు కదా. నీకు లాస్ట్ టైం చెప్పాను నేను ఒకసారి కదా, ఒక అతను భార్యాభర్తలు క్రైస్తవులంట, వేరే చెప్పిన సాక్ష్యం మీకు చెప్పాను. కొట్లాడుకున్నారు, రాత్రి అంతా కొట్లాడుకున్నారు, ఇద్దరు నిద్రపోకుండా చేయి కూడా చేసుకున్నాడు భర్త భార్య మీద. పొద్దున్న లేచి కూడా ఆఫీస్ మీద కొట్లాడుతాడంట. భర్త అన్నాడంట, నీకు సాయంత్రం వచ్చినాక చెప్తాను నీ కథ, నాకు టైం అవుతుంది ఆఫీస్కి. భార్య ఏంటంటే, నువ్వు రాపు, నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోతాను, నేను చూసాను నీ కథ అని. పోయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి అన్నారు, మీ భర్త చచ్చిపోయినాడమ్మా, ఈ భర్త పేరు ఇదేనా. అప్పుడు మనిషి లేడంట. అప్పుడు అర్థమైంది ఆమెకి. అప్పుడు ఈ దుమ్ములు కొట్టుకుని ఏడుస్తుందంట. అందరూ చుట్టుపక్కలంతా వచ్చేసారు. ఎంత దుర్మార్గురాలు నేను, ఎంత చెడ్డదాన్ని నేను, నా భర్తని ఏడిపించాను, నా బ్రతుకేంది, నా ఎందుకు బతికి, నా పిల్లల గతి ఏంటి, నేను ఇంక ఏంటని ఓ అని ఏడుస్తాను. 5 గంటలప్పుడు ఆయన వస్తానంట, సార్ ఆకాశం నుంచి వచ్చినట్లుంది ఇప్పుడు బ్యాగ్ తీసుకొని. అంతా చుట్టుపక్కలంతా ఏడుస్తున్నారు, అరుస్తా అంటే ఇంకా ఆయన చూసి ఏమైంది మా ఇంట్లో అనుకుంటే, అప్పుడు చెప్పాను, నువ్వు చచ్చిపోయినావండి నేను. ఆయన పర్సు దొంగతనం చేసుకున్నాడు ఎవరు. చూసారా, ఎప్పుడు అర్థమైంది విలువ? చనిపోయిన తర్వాత. మనం కూడా అట్లే చేస్తాం. మన భార్య విలువ మనకు ఇప్పుడు అర్థం కాదు, భర్త విలువ మనకు అర్థం కాదు, పిల్లల విలువ కూడా మనకు అర్థం కాదు, తల్లిదండ్రుల విలువ మనకు అర్థం కాదు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కొదవ అర్థమవుతుంది. అందుకే కోప్పడకూడదు. ఎవరన్నా ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఏం నేర్చుకున్నాం ఈరోజు? కోపం మనం సాతాను మీద వినియోగించుకోవాలి. మనుషుల మీద కానే కాదు, దేవుని మీద కాదు, మన మీద కూడా కాదు. మనం తప్పులు చేసినప్పుడు ఓకే ఇంకా నేను చేయను, నేను ఇంకా బాగుంటా, రక్తం నాకుంది అవైలబుల్గా, ఎందుకు నిరుత్సాహపడాలా? ఆయన రక్తము, నువ్వు ఎంత దుర్మార్గుడువైనా, ఎంత దుర్మార్గాలమైనా, నికృష్టమైన మనిషి నేను బాగు చేసి వజ్రంలా చేసి నిలబడుతుంది దేవుని ఎదుట. దేవుని ప్రేమ ఎప్పటికీ మారిపోదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకు నువ్వు కోప్పడుకోవాలా? ఎస్, కాంపిటీషన్ ఉండాలి నీ దగ్గర. ఏంటి నీ గురించి, నీ కాంపిటీషన్, ఈరోజు ఇట్లున్నా నేను రేపు ఇట్లుంటా, ఇంకా కోప్పని లేంటే, ఇంకా ప్రాణం చేసి ఉండాలంటే నీకు నీవే కాంపిటీషన్ ఉండాలా. అంతేగాని నీకు నువ్వు డిస్కరేజ్ చేసుకోకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు డిస్కరేజ్మెంట్లో ఉండకూడదు ఇట్లా. ఎందుకంటే క్షమించే తండ్రి ఉన్నాడు మనకి. అయా అంటే హత్తుకునే దేవుడు ఉన్నాడు, కౌగిల్లో తీసుకునే ప్రభు ఉన్నాడు. ఓకేనా? సో దేవుడు మేము దీవించును గాక. తండ్రి, నీ కృతజ్ఞతలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మేము విన్న ఈ వాక్యాన్ని నాయనా అమలు చేసి దానికి సాయం చేయండి. ఎస్, కోపము మాకు సాతాను మీద ఉండాలా. మేము నిబంధన పిల్లలము, మేము రక్తంతో కడగబడి కొనబడిన వాళ్ళం. మాకు నైనా ఆశీర్వాదాలు వచ్చి, ఈరోజు సైతాన్ మా మీద చేసినప్పుడు, మా శరీరం మీద చేసినప్పుడు, మా పిల్లల మీద చేసినప్పుడు, మా డబ్బు మీద చేసినప్పుడు, నైనా వాని మీద మా యుద్ధం తండ్రి. వాడిని నాశనం చేసి పెట్టమన్నావు తండ్రి. నువ్వు మా యుద్ధము శరీరమాంసంతో కాదని, రక్తమాంసంతో కాదు తండ్రి, దురాత్మల సమూహం మీద మా కోపాన్ని కుమ్మరించాలి. మేము మా యేసయ్య కుమ్మరించినట్లుగా దేవుడు కుమ్మరిస్తున్నాడు తన అగ్నిని సాతాను మీద, వాటి చీకటి శక్తుల మీద. మనుషుల మీద దేవుడు ఎప్పుడు తన కోపాన్ని కుమ్మరించాడు. నువ్వు ఒకే ఒక మనిషి మీద కోపాన్ని కుమ్మరించావు, ఆయన యేసు ప్రభు. అది పాపానికి శిక్ష వేసావు ఆయన. యేసయ్య ఎప్పుడు నేను కోపగించి తను సాతాను మీద కోప్పడేవాడు, మనుషుల్ని గద్దించేవాడు, శిష్యుల్ని గద్దించేవాడు తప్పు చేసిన తండ్రి. అపొస్తలులకు పౌలు అంతే తండ్రి. మేము కూడా అలాగే జీవించాం. ఇక నుంచి మేము నేర్చుకున్నాం. ఎవరైనా అన్యాయంగా మమ్మల్ని తిడుతున్నా, అరుస్తున్నా, నిందలేస్తున్నా, నువ్వు మధ్యాహ్నపు సూర్యుడు వల్లే మమ్మల్ని వరదేసే టైం పట్టచ్చు, కానీ ఒకరోజు మేము ఎప్పుడు పైనే ఉంటాం. యోసేపులాగా, దానియేలులాగా, మోషేలాగా, అయినా అపోస్తుల్లాగా, మా ప్రభువు యేసుక్రీస్తులాగా, మా ఆరాధ్య దైవమగు యేసయ్యలాగా కింద లేదు తండ్రి. మేము కింద వారం కాము తండ్రి, మేము పైవారం. కానీ మా యొక్క క్రియలు సరిగా లేకుండా, మా యొక్క నేచర్ని మేము వాక్యానుసారంగా లేకుండా ఉంటే ఎంతో రాజ్యానికి అవమానం, ప్రభువుకు అవమానం, మేము నష్టపోతాం. ఎంతోమంది రక్షింపడాల్సిన వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు యేసు ప్రభు రాకుండా అయిపోతారు దగ్గరికి. అందుకని మేము జాగ్రత్తగా ఉండడానికి సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసయ్య కృప, దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మిక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడే సదాకాలం తోడేను కాదు. ఆమె